నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధుడు, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. నా పేరు బేతాళ్ సుదర్శనం. బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. దయచేసి ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేయండి. ఈ విషయాలు తెలియకపోతే మన కుటుంబంలోని మన బిడ్డలను అడిగితే ఈ విషయాలు సబ్స్క్రైబ్ చేయటం అంటే డబ్బులు ఏదో ఇవ్వటం కాదు. ఇది చాలామంది పెద్దవాళ్ళకి, నా వయసు ఉన్న వాళ్ళకి తెలియట్లేదని కూడా చెప్తున్నారు. కనుక ఈరోజు నేను చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఒకటి, అది అత్యంత చాలా ముఖ్యమైనది. మద్యపానము సమస్త పాపములకు కన్నతల్లి వంటిది. ప్రపంచ తొలి సామాజిక విప్లవకారుడు తథాగత గౌతమ్ బుద్ధుడు లైంగిక దాడులకు పాల్పడుతున్న వారందరూ రకరకాల మత్తు పానీయాలు, తీవ్రమైన డ్రగ్స్కు అలవాటు పడిన వారే. సమాజంలో నైతికత, సామాజిక విలువలు నేర్పించడానికి కొంచెం కఠినంగా అయినా సరే మద్యపానాన్ని నిషేధించకుండా, ప్రజల అలవాటుల్లో మార్పు తీసుకురాకుండా, సమాజాన్ని సంస్కరించకుండా సామాజిక మార్పు రానే రాదు. బుద్ధుడు ప్రతిపాదించిన పంచశీలను అత్యంత వేగంగా భారతదేశ వ్యాప్తంగా అమలు చేయాలి. సమాజాన్ని సంస్కరించడానికి సామాజిక విప్లవకారులు ప్రయత్నం చేసిన ప్రతిసారి బ్రాహ్మణీయ వ్యవస్థ దానిని నిర్వీర్యం చేయడానికి నిరంతరం తమ సోషల్ ఆర్గనైజేషన్స్ ద్వారా పనిచేస్తూనే ఉంది. మత విశ్వాసం తీవ్రత ఎక్కువగా ఉండడం వల్లనే భారతదేశంలో సామాజిక మార్పు రావడం లేదన్న విషయాన్ని అవగాహన చేసుకోలేని పరిస్థితి ప్రస్తుతం దాపురించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన మద్యపాన నిషేధ ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ గతంలో అడ్డుకుంది. సామాజిక మార్పుకు ఉపయోగపడే పంచశీల సోషల్ టూల్స్ను బ్రాహ్మణీయ వ్యవస్థ నిర్వీర్యం చేసింది. అందులో భాగంగానే ప్రజలు సంఘం ముందు మేము మద్యము సేవించము అని ప్రతిజ్ఞ రూపంలో చెప్పే ఆచారాన్ని కూడా బ్రాహ్మణీయ వ్యవస్థ బలహీనపరిచింది. ఈ సామాజిక సమస్యను లోతుగా అర్థం చేసుకున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రాహ్మణీయ వ్యవస్థచే అసురులను సురులుగా మార్చిన కుల మతోన్మాదం నుండి ప్రజలను విముక్తి చేయడానికి రాజ్యాంగ చిత్తుప్రతి రచించే సమయంలో మద్యపాన నిషేధాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. బాబాసాహెబ్ రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికై రచనా సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే రాజ్యాంగ చిత్తుప్రతిని తయారు చేసినప్పుడు 4 అంశాలను ప్రధానంగా ప్రాథమిక హక్కుల అధ్యాయంలో ఉంచడం జరిగింది. అందులో ప్రధానమైనవి మద్యపాన నిషేధం, చదువును ప్రాథమిక హక్కుగా చేర్చడం, భూములను జాతీయీకరించడం, బడా పరిశ్రమలను ప్రభుత్వమే నిర్వహించాలని ప్రాథమిక హక్కుల అధ్యాయంలో చేర్చడం జరిగింది. వీటిలో మద్యపాన నిషేధాన్ని, ప్రాథమిక విద్యా హక్కును ఆదేశక సూత్రాల్లో చేర్చారు, కానీ ఫండమెంటల్ రైట్స్లో చేర్చలేదు. ఆనాటి బ్రాహ్మణీయ సమాజం, కాంగ్రెస్ పార్టీ మద్యపాన నిషేధ స్ఫూర్తిని పూర్తిగా నిరాకరించి ప్రాథమిక హక్కుల అధ్యాయంలో ఉంచడానికి నిరాకరించడం ద్వారా భారతదేశంలోని భూమిపుత్రులను విచక్షణ కోల్పోయే విధంగా చేయడానికి బ్రాహ్మణీయ వ్యవస్థ కుట్ర పాల్పడింది. ఎన్కౌంటర్లు చేస్తే లైంగిక దాడులు ఆగుతాయా? వరంగల్లో ప్రణీతి, స్వప్నిక అనే మహిళలపై యాసిడ్ దాడులు చేసిన సమయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో 10/12/2008లో టి హరికృష్ణ అనే యువకుడిని సజ్జనార్ ఆధ్వర్యంలో ఎన్కౌంటర్ చేశారు. సమాజంలో రేపిస్టులకు బుద్ధి చెప్పాలని ప్రభుత్వం అప్పుడు ప్రకటించింది. అలాగే తెలంగాణలో దిశగా పేరు మారిన ప్రియాంకారెడ్డి కేసులో కూడా
ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసినప్పటికీ దోషులను న్యాయపరంగా శిక్షించే అవకాశం ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం అదే సజ్జనార్ ఆధ్వర్యంలో 4 యువకులను ఎన్కౌంటర్ చేయించింది. 2008 నుండి 2019 వరకు లైంగిక దాడులను నివారించడానికి ఎన్కౌంటర్లు చేసినప్పటికీ లైంగిక దాడులు ఆగిపోయాయా? భారతదేశంలో నిత్యం లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. కేవలం పోలీసులు విధి నిర్లక్ష్యం వల్లనే దిశ కుటుంబ సభ్యులు రాత్రి 9:30 గంటలకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు వెంటనే స్పందించలేదు. పెట్రోలింగ్ నిర్వహించి ఉంటే మిస్సింగ్ కేసుపై వెంటనే స్పందించి ఉంటే ఆ అమ్మాయి తప్పనిసరిగా బ్రతికేది. తెల్లవారుజామున చనిపోయే వరకు పోలీసులు పట్టించుకోలేదు. ఆ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చడానికి ఎన్కౌంటర్ చేశారని సమాజంలో విమర్శలు వచ్చాయి. ప్రియాంక రెడ్డి కేసు తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆధిపత్య కులాల మహిళలపై లైంగిక దాడులు జరిగితేనే కఠిన చర్యలు తీసుకుంటారు. చిన్న కులాలు మహిళలపై లైంగిక దాడులు జరిగితే కేసులను బలహీనపరుస్తారు అన్న భావన సమాజంలో బలంగా ఉంది. భారతదేశంలో లైంగిక దాడులను పూర్తిగా అరికట్టాలంటే సమాజంలో భయం మాత్రమే కాదు, నైతికత మార్పు కూడా రావాలి. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తే దాని ఫలితాలు సమాజంపై ప్రభావం చూపగలవు. భారతదేశంలో రాజ్యాంగం ఇప్పుడు బిఎన్ఎస్ ఇండియన్ పీనల్ కోడ్ ఉన్నప్పటికీ చాలా సందర్భాల్లో మనుస్మృతి భావజాలం ఇంకా కొనసాగుతూనే ఉందనే విమర్శలు ఉన్నాయి. ఆధిపత్య కులాల మహిళలపై దాడి జరిగితే ఒక రకమైన స్పందన చేస్తారు, బహుజన మహిళలపై దాడి జరిగితే మరొక రకమైన స్పందన కనిపిస్తుందని సమాజంలో నిరంతరం చర్చ ఉంది, సోషల్ మీడియా చేస్తూ ఉంది. షెడ్యూల్డ్ కులాలకు చెందిన టేకు లక్ష్మిపై లైంగిక దాడి జరిగిన విషయంలో, అలాగే గంధ మానస యాదవ్పై జరిగిన లైంగిక దాడి విషయంలో, హాజీపూర్ ఘటనలో బీసీ బాలికపై జరిగిన ఘోర సంఘటనల విషయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల స్పందనపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఎస్సీ నాయకులు మొత్తం బహుజన సమాజం కోసం మాట్లాడుతుండగా బీసీ నాయకులు కేవలం తమ వర్గ సమస్యలకే పరిమితం అవుతున్నారనే విమర్శలు బలంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. బీసీలు అయ్యప్ప మాలలు, భవానీ మాలలు లేక కార్తీక వన సమారాధనలో మునిగిపోయి తమ మహిళలపై జరుగుతున్న దాడులపై స్పందించకుండా భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారనే ఆవేదన వ్యక్తమవుతుంది. మహాత్మా జ్యోతిరావు పూలే నుండి పెరియార్ రామస్వామి నాయుడు వరకు బహుజన ఉద్యమకారులు చేసిన పోరాట స్ఫూర్తిని మరిచి మతతత్వంలో కూరుకుపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో కమ్మ ఆధిపత్య రాజకీయాలను ప్రశ్నించినట్లే తెలంగాణలో కూడా రెడ్డి వెలమ ఆధిపత్య రాజకీయాలను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. అప్పుడే బహుజన సమాజం తమ హక్కులను సాధించగలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా సెలబ్రిటీలారా, మీ సినిమాలు బహుజనులు చూడడం వల్లనే మీరు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. టేకు లక్ష్మికి, గంధం మానస యాదవ్కు మీరు సంతాపం తెలిపారా? మీరు తీసే సినిమాలు, సీరియల్స్లోని అక్రమ సంబంధాలు, హింస, అసభ్యత సమాజంపై చూపుతున్న ప్రభావం మీకు తెలియంది కాదు. అయినప్పటికీ కేవలం డబ్బు కోసం సమాజ బలహీనతలను వ్యాపారంగా మారుస్తున్నారు. సినిమా ఒక శక్తివంతమైన మాధ్యమం. దాని ద్వారా సమాజానికి సేవ చేయవచ్చు. కేవలం వ్యాపార దృష్టితో మాత్రమే మీరు వ్యవహరిస్తున్నారనే విమర్శ బలంగా ఉంది. లైంగిక దాడుల విషయంలో మీడియా కూడా
ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. చిన్న కులాల మహిళలపై దాడులు జరిగితే వారు వార్తలను మరుగుపరచడం, ప్రజా సంఘాల ఉద్యమాలను ప్రజలకు తెలియనివ్వకుండా ప్రాంతీయ సెన్సార్ చేయడం జరుగుతుంది. అనేక సామాజిక వర్గాలు తెలియజేస్తున్నాయి. చిన్న కులాల ప్రజలు సోషల్ మీడియా మీదే ఆధారపడే పరిస్థితి ఈరోజు వచ్చింది. బ్రాహ్మణ మీడియాను బహిష్కరించాలని చాలామంది పిలుపు ఇస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన వార్తల్ని వండి వార్చడానికి మనువాద పత్రికలు సిద్ధంగా లేవు. ఈరోజు ఈ బండి సంజయ్ వారి కుమారుడు బండి భగీరథ్ చేసిన అంశం పైన తెలుగులోని ప్రధాన మీడియా అత్యంత ఘోరంగా వ్యవహరించారు. ఈ అత్యంత ఘోరంగా వ్యవహరించడమే కాకుండా అందులో పనిచేసే బ్రాహ్మణీయ స్త్రీలు, కొంతమంది ఆధిపత్య కులాల స్త్రీలు కూడా ఈ బండి భగీరథ యొక్క చర్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వారిని సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు. సో మీడియా ఇక్కడ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటారు కదా, అది సమగ్రంగా పనిచేయట్లేదు. వారి ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారు. కనుక ఈ రోజున ఈ పేపర్లను, ఈ టీవీలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకి సోషల్ మీడియా ద్వారానే ఈ మనల్ని మనం అవేర్నెస్ పెంచుకోవాలి. మద్యపానం సమస్త పాపములకు కన్నతల్లి వంటిది. దీనిని విడనాడి ఎందుకంటే మనం ఓటు వేసేటప్పుడు వాడు మద్యం తాగిస్తాడు. అప్పుడు విచక్షణ జ్ఞానం కోల్పోయి ఆ యొక్క దుర్మార్గానికి పాల్పడతారు. ప్రతి కేసులో మీరు ఢిల్లీలో జ్యోతి సింగ్ పాండే అని చెప్పి ఒక కేసు జరిగింది బస్సులో. ఆ అమ్మాయి మీద, ఫార్మసిస్టో ఏదో గుర్తు వస్తుంది, ఆ అమ్మాయి మీద జరిగిన దాడిలో వాళ్ళందరూ కూడా మాదక ద్రవ్యాలు సేవించి విచక్షణ జ్ఞానం కోల్పోయి నిర్భయ కేసు అంటారు. జ్యోతి సింగ్ పాండే అనే అమ్మాయిని లైంగిక దాడులకు గురి చేసి చంపేసేసి. చాలా ఘోరం. మద్యం ఎన్ని ప్రమాదాలు, ఇటు పాలనను బహుజనుల నుండి దూరం చేయడానికి ప్రధాన కారణం మద్యపానం, మత్తు పదార్థాలు. అందుకనే పంచశీల అనేది బౌద్ధంలో చాలా ముఖ్యమైనది. సుర మేరయ మధ్య ప్రమాదటాన వేరమని సిక్కాపదం సమాధియం. నేను ఇక నుండి మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలను సేవించను అని చెప్పడం, ప్రతిజ్ఞ చేయటం, సంఘంలో అందరి ముందు నిలబడి నేను ఇక నుండి ఈ పాపపు పనులు చేయను అని ప్రతిజ్ఞ చేయటం అనేది బుద్ధుడు పంచశీలను ఒక సోషల్ టూల్స్గా, అంటే సమాజాన్ని మార్చే ఒక టూల్స్గా భావించి వాటిని ద్వారా ఆయన సామాజిక పోరాటం చేశారు. ఈ సందర్భంగా బుద్ధుడు ఈ దేశ మూల నివాసి. వారు చెప్పిన ఈ బోధనలను మనం తప్పనిసరిగా ఆచరించి మన నైతికతను నిరూపించుకోవాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలకే కాకుండా సమాజం మొత్తానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.